ఏ బలహీనతతో వచ్చి ఉన్నప్పటికీ యేసు నామములో ప్రతి బిడ్డని ముట్టండి అయ్యా. యేసు రక్తంతో ప్రతి బిడ్డని కూడా తాకండి, కడగండి ప్రభా, పవిత్రపరచండి ప్రభా. తోడైన మన చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, పెద్దవారు అందరూ కూడా నాయన నీ కృపలో భద్రపరచబడి నీ కొరకు బ్రతుకులకు కృప చూపి బలపరచమని, ప్రతి వాని అవసరతలు అక్కర్లు తీర్చమని దేవా నాయన తండ్రి నీ చెంతను నాయన తండ్రి ఎంతో సంతోషము, సమాధానము, శాంతి, నెమ్మది, ఆనంద, ఐశ్వర్యం ఉన్నది ప్రభా. ప్రతి విషయమందు కూడా నాయన తండ్రి ప్రభా ఈ బిడ్డలు నాయన తండ్రి గ్రహించుకొని తెలుసుకొని నాయన తండ్రి నీతిమంతులుగా, నిందారహితులుగా అయ్యా రెండవ రాకడలో యోధాగోత్రపు సింహముగా మీరు రాబోతున్నారు ప్రభా. నీ రాకడలు ఎత్తబడే గుంపులు సంఘం అంతా ఉండటకు సహాయం చేయమని, మేలు చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ఉన్నత నామములో మేము మరలా నీ సన్నిధిలో కలుసుకునేంత వరకు నీ ఆవరణానికి వచ్చి నీ కొరకు పాటలు పాడి నిన్ను ఘనపరిచి స్తుతించి కొని ఆడేంత వరకు కూడా ప్రభా నాయన నీ భద్రతకు నీ చేతులకి బిడ్డలందరినీ అప్పగిస్తున్నాం తండ్రి. రేపటి దినమందు సువర్ణమ్మ గారి గృహంలో జరగనైనా అయ్యా నాయన తండ్రి కొడుకులో నాయన మీరే తోడేయండి, జయకర్మగా ఘనముగా జరిగించమని, నిబిడలైన వారందరూ అక్కడికి వచ్చేటకు సహాయం చేయమని, మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.